ఇప్పుడు మేము వచ్చి ఆయన షాపు ఇది మున్సిపాలిటీది లీజు తీసుకునేది ఒకరు, రెంట్కి ఇచ్చినది మున్సిపాలిటీ ఏ విధంగా ఇస్తుంది? లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ వేయరు, రాజస్థాన్లో పోయి వేస్తారు. అంటే నాయకులకు కూడా మేము ఉన్నాము, మేము ఓట్లు వేసినాము, మేము మా బాధ మేము నాయకులకు చెప్పుకుంటున్నాము. ఏం చెప్పుకుంటున్నాము? మా 200 కుటుంబాలు కడుపు కొట్టొద్దండి. మేము వచ్చి చెప్తే అతను ఏమన్నాడంటే, నంద్యాల వాళ్ళు మీరేం చేయలేరు, మీ యూనియన్లు ఏం చేయలేదు, మిమ్మల్ని మేము గుమాస్తాల కింద పెట్టుకుంటాము, మీరేం మమ్మల్ని ఏం చేయలేరు. అతను షాప్ నష్టమేమి? అతని వల్ల మా 200 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. నంద్యాల జిల్లా మొబైల్ అసోసియేషన్ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. దీనికోసం వాళ్ళు వచ్చింది ఏమంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు. మేమిచ్చే రేటు కన్నా తక్కువ ఇస్తున్నారంటే జనాలు అర్థం కాదా? డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారనే కదా. ఎంతమంది ఎన్నిసార్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాశనం చేశారు, బట్టలంగడి నాశనం చేస్తున్నారు. అదొకటి శానిటరీ బ్రహ్మలు, ఆటో స్పేర్ పార్ట్లు, వీళ్ళందరూ యూనియన్లు, అదొకటి వీళ్ళు తీసుకునే బాడిగలకు మన నంద్యాలలో ఉన్న వాళ్ళు ఎంతమంది నాశనం అవుతున్నారు. ఎన్ని షాపులు టూలెట్ పడుతున్నాయి. దానివల్ల మాకు ఈ ఇంతమంది 200 కుటుంబాలను నాశనం చేస్తున్న వీళ్లకు నేను ఒకటే చెప్తున్నా, నేను ఏం చెప్పట్లే. నంద్యాలలో ఇంకా మొబైల్ షాపులు ఎక్కువైపోయినాయి, ఎంటీ షాపులు ఉన్నాయి, తర్వాత మాల్స్ వచ్చినాయి. దీనివల్ల మేము ఎంత కష్టపడుతున్నాము. మేము ఏడికి పోవాలి? వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఈయన పుట్టినామంటున్నారే. మేము పుట్టినాం నంద్యాలలో, పుట్టి నంద్యాలలో పెరిగి నంద్యాల భూమిలోనే చేస్తున్నాము, మేము పెరుగుతున్నాము. మేము ఏడికి పోవాలి? మేము బిజినెస్ చేస్తుంది ఈయనే, మమ్మల్ని పూడ్చినా ఈయనే, మేము చచ్చినా ఈయనే. దానికి కూడా ఆన్లైన్ బిజినెస్ వల్ల దెబ్బనే. మా నుంచి అయితే ట్యాక్సులు కావాలి, జిఎస్టీలు కావాలి, కరెంటు బిల్లులు కావాలి, ఓట్లు కావాలి, రెంట్లు కావాలి. రెంట్లకు మేము బలవుతున్నాం. మేజర్గా నేనేమంటున్నా, వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన రిక్వెస్ట్గా మాకు సమాధానం ఇవ్వలేదు. ప్లస్ ఇది వారం నుంచి జరుగుతుంది. నిన్న వాళ్ళ మార్వాడి యూనియన్ కాడికి కూడకపోతే వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్ రెస్పాన్స్గా ఇచ్చినారు. ఏంది ఈ సమస్య? మాకు నంద్యాల ప్రజలకేనా ఈ సమస్య? పొద్దుటూరులో ఉన్నది ఇది. వాళ్ళు వచ్చి ఇక్కడ 10,000 రెంట్ ఉన్నారు, 25,000 35,000 రెంట్ అని చెప్తారు. వాళ్ళకు లక్షలు ఇస్తారు. వాడు ఎన్నో అయిపోయినా ఇతని ఇక్కడున్న షాప్ అతనే సుగున్ చారీస్ లో పార్ట్నర్ అంట. 60 లక్షలు పోగొట్టుకున్నాయి. ఆ షాప్ ఇప్పుడు మూసింది. ఎలక్ట్రిక్ షాప్ చేసిన అన్నాడు. ఆయననే నిన్న ఒప్పుకున్నాడు, నేను ఎలక్ట్రీషియన్ చేసిన, శానిటరీ చేసిన, శారీస్ చేసిన, ఇవన్నీ చెప్పినాడు. అన్ని దానిలలో లాస్ అయినా అంటే అన్ని దానిలలో లాస్ అయితే మా దానిలోకి వచ్చి ఇంతమందిని లాస్ చేస్తావా నువ్వు? దీన్ని అయితే మా మొబైల్ అసోసియేషన్ నుంచి ఖండిస్తున్నా, ఖచ్చితంగా అయితే ఖండిస్తున్నా. మాకు 200 మంది కడుపు కొట్టకూడదు. ఎంతమంది మీరు ఎవరన్నా రావాలనుకుంటే అన్ని యూనియన్లు వస్తాయి. ఇప్పుడు అన్ని యూనియన్లు సపరేట్ వస్తున్నాయి, అన్ని యూనియన్లు వస్తాయి. ఇప్పుడు నేను ఒకరిని కష్టపడ్డాం కాదు. ఆ రోజుల్లో విజయ్ కుమార్ అన్న చేసినాడు, ఆపిన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది మీది? అంటే మీరు లాస్ అయితే మీకు డబ్బులు పుడతాయాడా? ఇక్కడ మేము ఇక్కడనే ఉంటే మాకే డబ్బులు పుట్టడం. మీరు వచ్చి డూప్లికేట్ వస్తువులు అమ్మి అన్ని అమ్మి మీరేమో 50-20 చేసుకుంటారు. మేము ఇంతమంది నష్టం పోవాలా? ఎంతమంది 200 కుటుంబాలు అంటే ఇంటికి 5 ఓట్లు ఉంటాయి, 10,000 ఓట్లు మొత్తం ఈజీగా ఉంటాయి. కొత్తోళ్ళు వద్దు, ఉన్నోళ్ళు చాలు. మాకు ఉన్నోళ్ళు చాలు, కొత్తోళ్ళు వద్దు. కొత్తోళ్ళు రావాలంటే ఏ దాంట్లో రావాలనుకుంటారో ఆ యూనియన్ కాడికి పోవాలి, ఆ యూనియన్ ప్రెసిడెంట్తో మాట్లాడాలి. ఇదైతే కన్ఫర్మ్గా చెప్తున్నా. మా 200 మంది కడుపు కొట్టే వాళ్ళు వద్దు. పాతోళ్ళు ఉన్నారు, వాళ్ళను మేము ఒప్పుకుంటున్నాము, మేము దగ్గరికి తీసుకుంటున్నాం, వాళ్ళ కాడనే వ్యాపారం చేస్తున్నాము. ఉన్న కాడికి చాలు, కొత్తోళ్ళు మాకొద్దు. నేనైతే దీనికి మేము ఎంత దూరం కలెక్టర్ కాడికైనా పనికి రెడీగా ఉన్నాము. నేను నా ఇంటి కోసం కాదు నేను కష్టపడేది, మేము అందరి కోసం కష్టపడుతున్నాం.